హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రజాక్. వివో ఈరోజు ఒక కొత్త కెమెరా సెంట్రిక్ 5G స్మార్ట్ ఫోన్ని మార్కెట్లో లాంచ్ చేసింది, vivo X60 Pro పేరుతో. అయితే ఈరోజు మనం ఈ vivo X60 Pro మొబైల్ని అన్బాక్స్ చేసి బాక్స్లో మొబైల్ ఫోన్ స్పెసిఫికేషన్స్, అలాగే మొబైల్ ఫోన్తో పాటుగా ఎక్స్ట్రాగా ఏమేమి కంటెంట్ వస్తుంది అనేది చూద్దాం. సో ఇదే vivo X60 Proకి సంబంధించిన బాక్స్ మనకు కొంచెం యూనిక్ స్టైల్లో అయితే రావడం జరిగింది. బేసిక్గా మీరు కొంటే మీకు ఇటువంటి బాక్స్ అయితే రాదు. సో ఇది రివ్యూడ్ కాబట్టి ఇటువంటి బాక్స్ ప్యాకేజ్లో వీళ్ళు నాకు పంపించడం అయితే జరిగింది. అయితే ఫస్ట్ ఈ బాక్స్ అయితే ఓపెన్ చేస్తాను. సో ఓపెన్ చేసి చూడొచ్చు, ఒక డిఫరెంట్ స్టైల్లో ఇది అయితే ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ మనకు మొబైల్ ఫోన్ అయితే కనిపిస్తుంది. సో ఫస్ట్ లుక్కే నిజంగా మొబైల్ ఫోన్ అయితే చాలా బాగుంది. మొబైల్ ఫోన్ని పక్కన పెట్టేసి ఇంకా ఎక్స్ట్రాగా ఏమేమి కంటెంట్ ఉందో చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఫస్ట్ ఒక సిమ్ ఎజెక్టెడ్ టూల్, అలాగే వారంటీ కార్డ్కి సంబంధించిన కార్డ్ పేపర్ వర్క్స్ అనేవి కనిపిస్తాయి. Type-C to USB ఛార్జింగ్ కేబుల్, అలాగే ఒక ఛార్జింగ్ అడాప్టర్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఒక ఇయర్ ఫోన్స్ సెట్ అయితే మనకి దీంట్లో చూడడానికి కనిపిస్తుంది. టోటల్గా వైడ్ ఇయర్ ఫోన్స్ ఇవి. సో ఇయర్ టిప్స్ తో మనకు చాలా ప్రీమియం లుక్ లో ఇయర్ ఫోన్స్ అయితే బాక్స్ లో వస్తాయి. సో ఇవి మనకు మొబైల్ ఫోన్ తో పాటుగా ఎక్స్ట్రాగా వచ్చే కంటెంట్. ఫైనల్ గా ఫోన్ వచ్చేసరికి చూడడానికి అయితే నిజంగా చాలా బాగుంది. సో ఫస్ట్ ఇంప్రెషన్స్ గుడ్ అని చెప్పొచ్చు. ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంది. చాలా లైట్ వెయిటెడ్ మొబైల్ ఫోన్ అని చెప్పొచ్చు. చాలా స్లిమ్ బాడీతో 177 గ్రామ్ దీని వెయిట్ అయితే ఉంటుంది. ఇక అంతేకాకుండా ఇది రెండు కలర్స్ లో ఉంటుంది. ఒకటి వచ్చేసరికి మిడ్ నైట్ బ్లాక్, ఇంకోటి వచ్చేసరికి షైమర్ బ్లూ అనమాట. సో మన దగ్గర ఉండేది షైమర్ బ్లూ కలర్. సో ఫస్ట్ అయితే మొబైల్ ఫోన్ ని నేను బూటప్ చేస్తాను. బూటప్ అయ్యి సెటప్ అయ్యేలోపు మొబైల్ ఫోన్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ గురించి మీకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో డిస్ప్లే వచ్చేసరికి 6.56 ఇంచెస్తో ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్తో, అలాగే టచ్ రెస్పాన్స్ రేట్ వచ్చేసరికి 240Hz అనమాట. సో బెజల్స్ కూడా మనకు చాలా తక్కువగా ఉంటాయి. స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసరికి 92.70గా ఉంటుంది. ఇక స్క్రీన్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకు స్కాట్ సెన్సేషన్ అప్ స్క్రీన్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. డిస్ప్లే పైన మనకు మెయిన్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా సెన్సార్ ఉంటుంది 32 మెగాపిక్సెల్తో. దీని అపేచర్ f2.4గా ఉంటుంది. అలాగే మెయిన్ ఇయర్ స్పీకర్ ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంటుంది. మొబైల్ బాటమ్ లో మెయిన్ స్పీకర్, Type-C ఛార్జింగ్ పోర్ట్, మెయిన్ మైక్రోఫోన్ ఉంటుంది. అలాగే సిమ్ స్లాట్ ఉంటుంది. ఇది డెడికేటెడ్ సిమ్ స్లాట్ అయితే కాదు. మనం ఇందులో ఒక 5G సిమ్, ఇంకా అలాగే ఒక 4G సిమ్ కార్డ్ అయితే ఇన్సర్ట్ చేసి యూస్ చేసుకోవచ్చు. మొబైల్ రైట్ సైడ్ లో పవర్ ఆన్ ఆఫ్ బటన్, ఇంకా అలాగే వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. టాప్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకు ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అని ఒక చిన్న బ్రాండింగ్ కనిపిస్తుంది. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ లో మనకి ఏమీ ఉండవు. ఇక మొబైల్ బ్యాక్ సైడ్ చూసుకుంటే టోటల్ గా ఒక ప్రీమియం లుక్ అయితే మనకు చూడడానికి కనిపిస్తుంది. గ్లాస్ మెటీరియల్ తో, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ తో. టాప్ సైడ్ లో మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. సో దీంట్లో మెయిన్ కెమెరా సెన్సార్ వచ్చేసరికి 48 మెగాపిక్సెల్. దీని అపేచర్ f1.48గా ఉంటుంది. అలాగే 13 మెగాపిక్సెల్ తో మనకు రెండు కెమెరా సెన్సార్స్ అనేవి ఉంటాయి. దీని అపేచర్ కూడా f2.2, f2.45గా అయితే ఉంటుంది. ఇక బాటమ్ లో డ్యూయల్ టోన్ LED ఫ్లాష్ అనేది ఉంటుంది. బాటమ్ లో మనకు వివో బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, నేను మొబైల్ ఫోన్ అయితే టోటల్ గా బూటప్ చేసి సెటప్ చేసేసాను. సో చూడొచ్చు, ఇక్కడ 2-3 చిన్న థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అనేవి కనిపిస్తాయి. మరి అంత ఎక్కువగా బ్లోట్వేర్ అయితే లేదు. సో టచ్ స్పీడ్ అనేది మీరు చూడొచ్చు, చాలా స్మూత్గా, సో చాలా స్పీడ్గా మనకి ఇక్కడ టచ్ రెస్పాన్స్ రేట్ అయితే ఉంటుంది. సో నేను ఫస్ట్ మిమ్మల్ని సెట్టింగ్స్లోకి అయితే తీసుకువెళ్తాను. సో సెట్టింగ్స్లో అబౌట్ ఫోన్లోకి వెళ్తే సో ఇక్కడ చూడొచ్చు మనకు కొన్ని డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. ఇది టోటల్గా అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకు Android 11తో వీళ్ళ ఓన్ కస్టమ్ స్కిన్ ఫన్ టచ్ OS మీద అయితే రన్ అవుతుంది. ఇక అంతేకాకుండా ఇందులో మనకు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 870 ఆక్టోకోర్ ప్రాసెసర్ ఉంటుంది. ఇది 12GB LPDDR4 ర్యామ్తో వస్తుంది, UFS 3.1 సపోర్ట్తో. ఇక ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసరికి 256GB అనమాట. ఇక్కడ మనకు సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తే మనకు OS వర్షన్ ఫన్ టచ్ OS 11.1 గ్లోబల్ అని కనిపిస్తుంది, మోడల్ కనిపిస్తుంది. దీంతో పాటుగా ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ చూసుకుంటే February 1, 2021 అయితే ఉంది. ఇక తర్వాత అల్ట్రా గేమింగ్ మోడ్ అయితే మనకి ఫోన్లో చూడడానికి కనిపిస్తుంది. అలాగే ర్యామ్, స్టోరేజ్ స్పేస్ విషయానికి వస్తే ఇక్కడ మనకు చాలా స్పేస్ అయితే ఉంటుంది. 12GB ర్యామ్లో జస్ట్ మనకు 2-3GB అయితే ఇక్కడ యూజ్ అయి ఉంటుంది. అలాగే 20GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే యూజ్ అయి ఉంటుంది. ఇక సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఇంకా అలాగే ఫేస్ అన్లాక్ ఫీచర్ అయితే ఉంది. రెండింటిని నేను ముందే సెట్ చేసి పెట్టాను. సో చూడొచ్చు, ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనకు ఇక్కడ ఎంత ఫాస్ట్గా పనిచేస్తుంది అనేది. జస్ట్ ట్యాప్ చేస్తే, అంటే మనం టచ్ చేస్తే సెకండ్ కంటే తక్కువ టైంలోనే లాక్ అయితే అన్లాక్ చేస్తుంది. ఇక అలాగే నేను ఫేస్ అన్లాక్ ఫీచర్ని కూడా సెట్ చేశాను. సో అది కూడా ఎంత ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది అనేది మీరు చూడొచ్చు. జస్ట్ మనం పవర్ బటన్ని క్లిక్ చేస్తేనే ఆటోమేటిక్గా లాక్ అనేది అన్లాక్ చేయగలుగుతుంది. సెకండ్ కంటే తక్కువ టైంలో మనకు కెమెరా దగ్గర ఒక చిన్న లైటింగ్ యానిమేషన్ అనేది చూడడానికి కనిపిస్తుంది. ఈ మొబైల్లో 4200 mAh కెపాసిటీ బ్యాటరీ ఉంటుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో LPDDR4X ర్యామ్ అయితే ఉంటుంది. 12GB ర్యామ్, అలాగే 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఇక ఈ మొబైల్ ఫోన్ ప్రాసెసర్, ఇంకా అలాగే పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకు 7 నానోమీటర్ టెక్నాలజీ మీద బిల్డ్ అయిన క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 870 ఆక్టోకోర్ ప్రాసెసర్ ఉంటుంది. సో ఇది Adreno 650 GPUతో వస్తుంది అనమాట. సో గేమింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం బటర్ స్మూత్గా ఉంటుంది. సో ఎక్కడ కూడా మనకు ల్యాగ్స్ అనేవి కనిపించవు. సో మీరు ఒకవేళ హెవీ గేమ్స్ మంచి గ్రాఫిక్స్లో
ఆడాలనుకుంటే కూడా ఆడొచ్చు. నేను ఫుల్ రివ్యూలో గేమింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మీకు క్లియర్గా చెప్తాను. ఇక ఈ ఫోన్లో రేట్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 48 మెగాపిక్సెల్తో ప్రైమరీ కెమెరా సెన్సార్, దీని అపేచర్ f1.48గా ఉంటుంది. అలాగే 13 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్స్ మనకు రెండు ఉంటాయి. సో దీంట్లో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా సెన్సార్ ఉంటుంది, దీని అపేచర్ f2.2గా ఉంటుంది. అలాగే 2x పోర్ట్రేట్స్ కోసం ఇంకొక 13 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ ఉంటుంది, దీని అపేచర్ వచ్చేసరికి f2.4గా ఉంటుంది. ఇక ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసరికి 32 మెగాపిక్సెల్, దీని అపేచర్ f2.45గా ఉంటుంది. ఇక మెయిన్గా ఇది కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్. సో వివో జీస్తో పార్ట్నర్స్ అయ్యి కెమెరాలో చాలా వరకు ఇంప్రూవ్మెంట్స్ అయితే చేసింది. ఇందులో గింబల్ స్టెబిలేషన్ 2.0, ఇంకా అలాగే ఎక్స్ట్రీమ్ నైట్ విజన్ 2.0 లాంటి చాలా ఫీచర్స్ని అయితే యాడ్ చేసింది. సో మెయిన్గా చెప్పాలంటే జీస్కి సంబంధించిన పోర్ట్రేట్, సో మనం మంచి పోర్ట్రేట్ షాట్ తీసుకోవడానికి షార్ప్ పోర్ట్రేట్ షాట్స్, ఇంకా అలాగే అల్ట్రా హెచ్డీలో ఫోటోస్ అనేవి క్యాప్చర్ చేసుకోవడానికి ఇవైతే యూజ్ అవుతాయి. మొబైల్లో కెమెరా అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఫస్ట్ మనకు నైట్ మోడ్కి సంబంధించిన ఆప్షన్ కనిపిస్తుంది. రైట్ సైడ్లో మనం సూపర్ వైడ్ యాంగిల్లో కూడా నైట్ మోడ్ ఎనేబుల్ చేసుకొని క్యాప్చర్ చేసుకోవచ్చు ఫోటోస్. అలాగే మనకి ఇక్కడ 1x 2aకి సంబంధించిన ఆప్షన్ ఉంది, పోర్ట్రేట్, ఫోటో, ఇంకా అలాగే మనకు ఫోటోలో కూడా అల్ట్రా వైడ్ యాంగిల్కి సంబంధించిన ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఆ సెన్సార్ని యూజ్ చేసి ఫోటోస్ అనేవి క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇక మ్యాక్రో షాట్స్ కూడా తీసుకోవచ్చు. ఇక వీడియో డిపార్ట్మెంట్లోకి వస్తే మనం రైట్ సైడ్ కెమెరాని యూజ్ చేసేసి 4K వరకు అయితే 4K రిజల్యూషన్లో వీడియోస్ అనేవి క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇక అలాగే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూజ్ చేసేసి మనం 1080p అంటే మనం ఫుల్ హెచ్డీ రిజల్యూషన్లో వీడియోస్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇక మోర్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మనకు 48 మెగాపిక్సెల్కి సంబంధించిన ఆప్షన్ ఉంది, పనోరమా, చాలా రకాల ఆప్షన్స్ అయితే మనకు కెమెరా డిపార్ట్మెంట్లో చూడడానికి కనిపిస్తాయి. మెయిన్గా ఇందులో జీస్ కో ఇంజనీర్డ్ ఇమేజింగ్ సిస్టమ్, గింబల్ స్టెబిలేషన్ 2.4, ఎక్స్ట్రీమ్ నైట్ విజన్ 2.0 లాంటి ఫీచర్స్ అనేవి యాడ్ చేసి సో కెమెరాని చాలా వరకు ఇంప్రూవ్మెంట్ చేసినట్టయితే తెలుస్తుంది. సో ఈ కెమెరాస్ని అంటే ఈ ఫోన్ యొక్క కెమెరాని యూజ్ చేసి నేను కొన్ని ఫోటోస్ అనేవి క్యాప్చర్ చేశాను. సో వాటి క్వాలిటీ ఎలా ఉందనేది మీరు చెక్ చేయొచ్చు. నేను ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూజ్ చేసి డే లైట్ ఇంకా అలాగే నైట్ లైట్ కండిషన్లో ఫోటోస్ అనేవి క్యాప్చర్ చేశాను. ఇంకా అలాగే రేర్ సైడ్ కెమెరాస్ని యూజ్ చేసేసి అల్ట్రా వైడ్ యాంగిల్లో సో నార్మల్ మోడ్లో కూడా నేను ఫోటోస్ అనేవి క్యాప్చర్ చేశాను. ఓవరాల్గా కెమెరా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. నేను ఫుల్ రివ్యూలో కెమెరాకి సంబంధించి ఇంకా డెప్త్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఇక ఈ మొబైల్లో సెన్సార్స్ ఏమైనా స్కిప్ చేశారని తెలుసుకోవడం కోసం CPU-Z అప్లికేషన్ ఇన్స్టాల్ చేశాను. సో దీంట్లో ఏ సెన్సార్ అయితే స్కిప్ చేయలేదు, మనకు ప్రాక్సిమిటీ, జైరో, ఇంకా అలాగే లైట్ కానివ్వండి, పాకెట్, ప్రతి సెన్సార్ అయితే మనకు ఉంది. వీళ్ళు ఏ సెన్సార్ని అయితే స్కిప్ చేయలేదు. దీంట్లో మనకు 6.56 ఇంచెస్తో FHD+ AMOLED డిస్ప్లే ఉంటుంది. సో వీడియోస్ చూసేటప్పుడు కలర్స్ అయితే చాలా వైబ్రెంట్గా, చాలా పంచిగా కనిపిస్తాయి. సో మీరు మూవీస్ చూసేటప్పుడు కూడా కలర్స్ మనకు చాలా వైబ్రెంట్గా కనిపిస్తాయి. అలాగే ఇది వైడ్ 1 L1కి కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు అమెజాన్, నెట్ఫ్లిక్స్ వీడియోస్ని హెచ్డి క్వాలిటీలో అయితే ఎంజాయ్ చేయొచ్చు. దీని ఆడియో క్వాలిటీ ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేసి చూపిస్తాను. చిట్టిని నవ్వంటే లక్ష్మి పట్టాసే ఫట్టుమని పేలిందా నా గుండె కల్లాసే. సో విన్నారు కదా ఫ్రెండ్స్, సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో. క్వాలిటీ చాలా బాగుంది. ఇక ఈ ఫోన్ డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది, హాట్స్పాట్ ఉంది. సో మనకు 5Gకి సపోర్ట్ చేస్తుంది. అంటే మనం రెండు సిమ్ కార్డ్స్ 5G సిమ్ కార్డ్స్ అయితే ఇన్సర్ట్ చేయలేము. ఒక 5G, ఇంకొకటి 4G, రెండు సిమ్స్ అయితే మనం ఇన్సర్ట్ చేసుకొని యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బ్లూటూత్ వర్షన్ 5.1 మీద అయితే రన్ అవుతుంది. దీంతో పాటుగా ఎక్స్లీకి సంబంధించిన 3 ప్రీమియం ఆఫర్స్ అనేవి ఉంటాయి. సో దీంట్లో ఒకటి ప్లాటినం సర్వీస్ ఎక్స్పీరియన్స్, 24/7 మనం డెడికేటెడ్ కాలింగ్ లైన్ అనేది ఉంటుంది. అలాగే ఎక్స్ట్రా కేర్, 2 years వారంటీ, 1 year ఎక్స్టెండ్ అవుతుంది. 3 month అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ కూడా ఉంటుంది. ఓవరాల్ గా ఫోన్ గురించి చెప్పాలంటే ఫోన్ మాత్రం చాలా స్లిమ్ గా, చాలా లైట్ వెయిట్ గా ఉంది. సో టోటల్గా గ్లాస్ ఫినిష్తో మనకు ఒక ప్రీమియం లుక్లో ఫోన్ అయితే ఉంటుంది. సో ఇక మెయిన్గా చెప్పాలంటే దీంట్లో ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 870 ఆక్టోకోర్ ప్రాసెసర్ ఉంటుంది. సో ఒకవేళ మీరు గేమ్ కోసం తీసుకోవాలంటే కూడా తీసుకోవచ్చు, లేదు కెమెరాస్ కోసం తీసుకోవాలంటే కూడా తీసుకోవచ్చు. రెండింటికి మాత్రం పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. నేను ఖచ్చితంగా ఈ మొబైల్ ఫోన్కి సంబంధించిన ఒక ఫుల్ రివ్యూ వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తాను. సో ఆ వీడియో చూసిన తర్వాత మీరు కొనాలనుకుంటే కొనొచ్చు. అయితే ఓవరాల్గా ఇది vivo X60 Proకి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా సరే డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే నోటిఫికేషన్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి.